బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. అలాంటి ప్రమాదం జరిగింది ఏంటని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే హరీష్ రావుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉండాలని తో పలికారు. పెద్ద ప్రమాదం పొంచిందనే విధంగా ఏ క్షణంలో అయినా హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తారని, ఈ విషయంలో కేసీఆర్ జాగ్రత్త ఉండాలని సూచిస్తారు. ఎవరికైనా సీఎం కావాలని ఉంటుంది కదా అని హరీష్ రావును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఇందుకు సంబంధించి సోషల్ మీడియాను కేటీఆర్ మేనేజ్ చేస్తున్నారని ఢిల్లీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం పర్యటిస్తున్న సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటంటే కవిత ఎందుకు బయటకు వచ్చేదని ప్రశ్నలు వర్షం కురిపించారు. మాజీ మంత్రి కేటీఆర్కు డబ్బులు ఉండడంతోనే సోషల్ మీడియాను మేనేజ్ అనేది చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదని వారు కలలు కంటున్నారని తెలియజేశారు మహేష్ కుమార్ గౌడ్. ఇక డీసీసీ పదవుల్లో బీసీల ప్రాధాన్యత. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్. డీసీసీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత పెరిగిందని, రాష్ట్ర కేబినెట్లోకి నేను వెళ్ళే ప్రసక్తే లేదని, కేవలం ప్రచారం మాత్రమే చేస్తున్నారని, టీపీసీసీ అధ్యక్షుడు పదవితో చాలా సంతోషంగా ఉన్నారని, రాష్ట్ర మంత్రికి లేని ప్రాధాన్యత టీపీసీసీ అధ్యక్షుడికి ఉంది. మా ప్రభుత్వ ఏర్పాటు ముందు కేసీ వేణుగోపాల్ నన్ను మంత్రి పదవి తీసుకుంటావా అని అడిగారు. అయితే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్తో పాటు పోటీ పడలేని విధంగా అభివృద్ధి చేస్తాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ డెవలప్మెంట్పై ఓ విజన్ అయితే ఉందన్నమాట. తెలంగాణలో మా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదని చెప్పేసి వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు. ఇక మా ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పేసి, ఇక మా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారనమాట. మొత్తం మీద ఇక్కడ ఏదైతే ఏ క్షణమైనా కూడా కేసీఆర్కు వెన్నుపోటు పొరుస్తారనే విధంగా డ్యామేజ్ చేస్తారు, ఇక ప్రమాదం ఉందనే విధంగా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. దీనిపైన ఇక హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారు, కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది హాట్ టాపిక్గా మారింది అంటున్నారు రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే త్వరలోనే అంటే మొదటి విడత ఎలక్షన్ జరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు రెండో విడత సంబంధించి ఈ రోజు జరిగాయి కాబట్టి త్వరలోనే మరొకటి మూడో విడత సర్పంచ్ వార్డు మెంబర్ల ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి, సో ఇక ఇందుకు సంబంధించి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది అంటున్నారు.